శ్రీమాత్రే నమః. బృంద సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతలలో 9వ దేవతగా ఆరాధించబడుతున్నటువంటి అమ్మవారు మాతంగి అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ దశమహావిద్యా దేవతలలో 2వ దేవతగా వ్యవహరించబడుతున్నటువంటి తారాదేవి యొక్క తత్వము, మాతంగి మాత యొక్క తత్వము కూడా ఒకటే. తార అవ్యక్త ప్రణవము, మాతంగి వ్యక్త శబ్ద తత్వము. అంటే వ్యక్త ప్రణవము, అది వినిపించదు, ఇది వినిపిస్తుంది. వ్యక్తము అవ్యక్తం అంటే, వ్యక్తం అంటే బహిర్గతం అవుతుంది, అవ్యక్తము అనేటువంటిది ఏంటంటే అది అంతర్గతంగా ఉండేటువంటి, అది బయటికి వ్యక్తము కాదు. అలా అమ్మవారిని, ఆవిడ యొక్క తత్వాన్ని అలా చెప్తూ ఉంటారు. అదేవిధంగా భైరవి మాత గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఆవిడ పరావాక్కు, తార పశ్యంతి, అదే అవ్యక్త వాక్కు. మాతంగి వైఖరి వాక్కు. వైఖరి అంటే బయటికి వెల్లడయ్యేది అనుకున్నాం కదా, వ్యక్త శబ్దము. ఇలా అమ్మవారిని కొంతమంది మధ్యమ వాక్కు కూడా మాతంగి అంటారు. అయినా సరే వైఖరి మధ్యమ వాక్కుల తత్వం ఒకటే కాబట్టి, అంటే మధ్యమ ఇలా వ్యక్తం అయ్యేటువంటి ముందు స్థితి వ్యక్తం అవ్వడం. అందువల్ల అమ్మవారిని మాతంగి మాతని మధ్యమ వైఖరి ఈ 2 రకంగా కూడా అమ్మవారి తత్వాన్ని మనం చూడవచ్చు. ఈ రెండింటి మధ్య పెద్దగా భేదం అనేటువంటిది లేదు. అలాగే తారాదేవి యొక్క శుద్ధ ఉపాసన ఏదైతే ఉందో అదే మాతంగి యొక్క శుద్ధ ఉపాసన. అంటే తారా ఉపాసన వల్ల ఏమైతే ఫలితం పొందుతామో మాతంగి మాత యొక్క ఉపాసన వల్ల కూడా అదే ఫలితాన్ని పొందవచ్చు. ఈ పరా పశ్యంతి మధ్యమ వైఖరి గురించి గణపతి ముని చాలా చక్కగా ఆయన చెప్పడం జరిగింది. పరావాక్ అంటే అవ్యక్త ప్రణవం, అది శుద్ధాకాశం అనబడుతూ ఉంటుంది. ఇది నిత్యమైనది, ఆత్మానుభూతి ఇచ్చేటువంటిగా ఉంటుంది. అది విషయాలన్నీ కూడా దీని యందు అనుభవవాసన రూపంగా ఉంటాయి, మనలో ఇమిడి ఉంటాయి. అలా ఉన్నటువంటి, అంటే ఋషులు దీని యందు లయాన్ని పొంది జ్ఞానం పొందారు. వాళ్ళు ఏ జ్ఞానం పొందగలిగారో అదే పశ్యంతి రూపంగా మనకి దర్శనం అవ్వడానికి వారి యొక్క సంకల్పం వల్ల అది బయటికి వచ్చింది, అందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు పశ్యంతి అంటే గణపతి ముని ఏం చెప్తారంటే అది త్రిరూపాత్మకమై ఉంటుంది అని, అంటే పరిణామ దశ యందు రూపత్రయం అవుతుంది అని చెప్పి. ఆ రూపత్రయ పరిణామంలో మొదటిది పశ్యంతి, రెండోది మధ్యమ, ఆ మూడోది వైఖరి. తేజస్ రూపమైనటువంటి ఆ పరావాక్కు నుంచి ఉద్భవించిన ఈ 3 కూడా తేజోమయాలే. వీనిలో పశ్యంతి వాగ్రూపం అంతా కూడా అందులో ఆ విషయాలన్నీ గ్రహిస్తూ ఉంటుంది. వాటిని ప్రపంచ వాసనలకి, అంటే తనలో ఏమైతే భావాలు ఉన్నాయో వీటికి, ఆ ప్రపంచ వాసనలతో మనకున్నటువంటి అనుబంధం కూడా వాటిపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక మధ్యమ వాక్కు అనేటువంటిది అది వ్యక్తం అవడానికి ముందుగా ఒక వాక్యంగా, పదం కింద అది రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. జపం చేసేవారి యొక్క నాదశక్తి అంతా కూడా ఆ సమిష్టి రూపం పొంది ఈ ఆకాశనందు అలా నశించకుండా ఉంటుంది అంటారు ఆయన. అంటే వ్యక్తిగతంగా చేసిన, సమిష్టిగా చేసిన, ఉదాహరణకి ఓంకారం ప్రణవం అనేటువంటి దాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటే అది బాహాటంగా అందరూ సామూహికంగా ఉచ్చరించినా, లేదా వ్యక్తి ఉచ్చరించినా, లేదా లోపల వాళ్ళు పఠిస్తూ వచ్చినా దాని యొక్క తరంగాలు అనేటువంటివి మొత్తం అంతా కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. వాటి ప్రభావం ఉంటుంది, ఫలం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు సామూహికంగా పారాయణలు చేయడం అనేటువంటి లలిత, విష్ణు ఇలా ఏ పారాయణాలు చేయడం వల్లనైనా సరే ఫలితం ఏమిటంటే ఇవన్నీ కూడా, ఈ శబ్దాలన్నీ కూడా బయటికి బహిర్గతమయ్యి ఆ వాక్కు వల్ల వచ్చేటువంటి ఆ కంపనలు అవన్నీ కూడా చక్కటి ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే వాళ్ళ వల్ల విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం పఠిస్తున్నారు అని అంటూ ఉంటారు కదా. అయితే పఠించేటప్పుడు మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఆ పదంలో, ఆ అర్థంలో లీనమై మనం దాన్ని పఠిస్తున్నామా లేదా.
ఇప్పుడు ఐస్ క్రీమ్ అమ్మేటువంటి వాడు ఐమ్ క్రీమ్ అంటుంటాడు, ఆ సా అనేటువంటి మింగేస్తుంటాడు స్పీడ్గా. వాడు ఐమ్ క్రీమ్ అని చెప్పేస్తూ ఉంటాడు. వాడు ఐమ్ అనే బీజాక్షరం పలికాడు, క్రీమ్ అనే బీజాక్షరం పలికాడు. దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? అందువల్ల మనం చిత్తశుద్ధిగా కాకుండా, భావనలో కాకుండా సామూహికంగా మనం ఆ శబ్ద తరంగాల్ని వెల్లడి చేసి మనం చూస్తూ ఉంటాం. ఇందులో ఎవరిని ఉద్దేశించి చెప్పినటువంటిది కాదు. సామూహిక పాలనలు చేస్తున్నప్పుడు మొదట్లో బాగానే స్టార్ట్ చేస్తారు కానీ, ప్రారంభిస్తారు కానీ, తర్వాత భావాలు ఏవో వచ్చేస్తుంటాయి, మనసులోకి ఏవో వస్తూ ఉంటాయి. నోటుకు వచ్చింది కాబట్టి, లేదా పుస్తకం ఎదురుకుండా ఉంది కాబట్టి మనం వాటిని అన్నిటినీ కూడా అలా చదివేస్తూ ఉంటాం, నామాలన్నీ కూడా. అందువల్ల గమనించాల్సింది ఎప్పుడు కూడా భావనలో మనం లీనమయ్యి ఉండాలి అని. ఇలా ఇంకా వైఖరి వాక్కు ఉందంటే అది ఇంద్రియ సంబంధం కదా, బయటకు వస్తుంది. అందరికీ కూడా ఆ స్వరాన్ని, ఆ పదాన్ని, ఆ మాట్లాడేటువంటి శక్తి ఉండదు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క శక్తిని మనం లోక వ్యవహారాల కోసం ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నా కొంత సమయమైనా సరే భగవంతుని మనం కీర్తించడానికి మనం ఆ వాక్కుని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే సరస్వతీ మాతకి తాంత్రిక రూపమే మాతంగి. చతుషష్ఠి కళలకు కూడా ఈమె దేవత. సంగీతం ద్వారా సమ్మోహన శక్తి మనం ప్రయోగించవచ్చు అంటారు కదా, అలాంటి ఆ తల్లి మాతంగి. ఈమెనే వశీకరణ దేవతని కూడా అంటారు. ఉచ్ఛిష్ట చండాలని అని ఇంకో పేరుంది ఈవిడికి. చక్కటి శాంతి స్వరూపము, చక్కటి ఆసనం, కలువు పూల మాల, ఎర్రని వస్త్రాలు, లేదా కొన్ని సందర్భాల్లో నలుపు ఆకుపచ్చని వర్ణంతో కూడా ఆ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ఈవిడికి ఉచ్ఛిష్ట చండాలిని అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఇది ఒక రకమైన తాంత్రిక సాధన. అమ్మవారు మాతంగిని తాంత్రిక సాధన అంటే శ్యామలాదేవిలో నిగూఢమైనటువంటి తత్వరూపం మాతంగి. అదే ఉచ్ఛిష్ట చండాలిని ఎందుకన్నారంటే, ఉచ్ఛిష్టము అంటే అర్థము విడువబడింది అని. చండాలిని అంటే స్వధర్మాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటిది. మనం ఇక్కడ కుల రూపంగా చూడకూడదు. చండాలిని అంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే నువ్వు చండాలిని, చండాలుడు. ఉచ్ఛిష్టం అంటే విడువబడింది. అయితే ఈ అమ్మవారిని దక్షిణాచారంలో కూడా ఆరాధిస్తూ ఉంటారు. అయితే దక్షిణాచారంలో ఆరాధించడం వలన మనం త్వరితగతిని ఫలితాన్ని మనం పొందలేం. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్పారు పెద్దలు. ఒక సింహం ఉంది, దాని ఆకారం అంతా కూడా స్వజాతిని పోలి ఉంటుంది, ఆ భీకర స్వరూపం అంతా కూడా. కానీ అది సింహము తినేటువంటి సాధారణంగా దాని యొక్క జంతు ధర్మాన్ని అనుసరించి అది తినేటువంటి దాన్ని వదిలేసి ఆకులు అలములు తింటూ ఉంటే, అంటే అలా తింటూ ఉంటే ఆకులు అలము దానిలో ఒక సాత్వికమైనటువంటి లక్షణాలు వస్తాయి. సింహంలో కనిపిస్తుంది, అదేం చేయలేదు. అలా సింహం లాంటి సాధకులను మేకలుగా మార్చేటువంటి లక్షణాలు వచ్చాయి. మేకలో ఆకులు అలం అవి ఎంత సాధు స్వభావాలుగా ఉంటాయి. ఎందుకంటే దక్షిణాచారంలో చేసేటువంటి పూజల వలన సాధకులను మనము తప్పుదారి పట్టిస్తున్నాము, దానివల్ల పెద్దగా ఫలితం అనేటువంటి రాదు అంటారు. ఎందుకంటే ఇది తీవ్రతరమైనటువంటి కాదు ఈ సాధన. తాంత్రిక రూపాలు దేవతలు అనుకున్నాం కదా, వీటికి ఒక పద్ధతి ఉంది, ఒక సాధన ఉంది, ఒక మంత్రం అనేటువంటి ఉంటుంది. వామాచార పద్ధతులు అంటారు. వామాచారము అనేటువంటి అంతా కూడా మనం వ్యతిరేకమైనటువంటి భావాలతోటి, అంటే పంచమాకారాలు, మద్యము, మాంసము, మైథునము, ముద్ర ఇలాంటి వాటితో ఉంటుంది అని చెప్పి మనం అనుకోకూడదు. అది దానికి కొన్ని తాంత్రికమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. తర్వాత కొంతమంది ఇలాగ మార్చేశారు. కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆ పంచమకారాలు మనం చేయాల్సినటువంటివి ఏమిటి అని చెప్పాలి. అంటే సభ్య సమాజంలో ఈ వామాచారంలో ఉన్నటువంటి వారిని వ్యతిరేకంగా చూడడం జరిగింది. ఈ విలువలు వేరు, ఆ విలువలు వేరు అని చెప్పి. కానీ
అమ్మవారే చెప్పింది. అమ్మవారి లలితా శాస్త్రంలో వామాచారం అనేటువంటిది కూడా చెప్పబడింది. దక్షిణాచారము వామాచారము రెండు కూడా ఆ తల్లి అంగీకరిస్తుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అంటే తీవ్రతరమైనటువంటి మార్గాలలో అమ్మవారిని ప్రేరేపించాలి, ప్రేరణ చేయాలి, మనం ఫలితాన్ని పొందాలి అని అంటే సాధకుడు ఈ రకమైనటువంటి పద్ధతిని, వామాచార పద్ధతిని అనుసరిస్తాడు. అప్పుడు మాతంగి దేవతని ఉచ్ఛిష్ట చండాలిని అని భావన చేస్తూ ఉంటారు. అంటే ఆరాధనా విధానంలో తారతమ్యం ఉంటుంది. మాతంగిని మనం సాధారణంగా మనం పూజ చేయొచ్చు, స్తోత్రం చేయొచ్చు. కాళిదాస్ వర్ణించాడు కదా, మాతంగి మధుశాలిని అని చెప్పని, అలా శ్యామల రూపంగా. ఇక ఉచ్ఛిష్ట మార్గంలో అనేటువంటి ఏంటంటే ఒక గురువు రూపంగా, గురుముఖత మనం ఆ యొక్క వాటిని, ఆ మంత్రాలని, ఆ తాంత్రిక పద్ధతుల్ని, వాటిని అన్నిటినీ కూడా చేయాలి. గుప్త సాధన అదంతా కూడా, బహిర్గతం కాదు. గురువు కూడా బహిర్గతం చేయడు వాటిని. ఆ శిష్యుడు యొక్క అతడు ఎంతవరకు దాన్ని తట్టుకోగలడు అనేటువంటి దాన్ని గమనించి అర్హత ఉంటేనే ఆ బోధన, తాంత్రిక విద్యలు అనేటువంటి చెప్తారు. అందువల్ల ఈ పద్ధతిని అనుసరించి, అంటే రకరకాలైనటువంటి ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మన వాళ్ళు పెద్దలు ఈ తాంత్రిక పద్ధతి అనేటువంటిది ఉంది. ఆహారాన్ని దైవ దర్శనం చేస్తూ అందులో వాళ్ళ ఆహారాన్ని తినేటప్పుడు కూడా చుట్టూ ప్రక్షాళన చేసి అవపోసనలు పట్టి ముందుగా కొంత అన్నాన్ని పక్కన పెట్టి భూతబలి వాటికి పెట్టి వాళ్ళు తిని కొంత మిగిల్చి, ఇవన్నీ ఉండేవి పద్ధతులు. అలా కూడా వాళ్ళు ఆకుల్లో తినేవారు. ఆకులు ఎవరు తొక్కనటువంటి ప్రదేశాల్లో వాటిని పడేయడం అనేటువంటిది. ఇలా దీనికి ఒక ప్రత్యేక, మాతంగి అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి జపం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ అమ్మవారిని మనం ఆరాధన చేయడం వలన తారాదేవి ఫలితం ఏమైతే వస్తుందో ఆ తల్లిని ఆశ్రయించి మనం పూజించడం వలన మాతంగి వల్ల కూడా అదే వస్తుంది. ముఖ్యంగా మంచి వాక్కు వస్తుంది, విద్య వస్తుంది, కళలన్నిటిలోనూ కూడా ప్రవేశం ఉంటుంది, మనం రాణించగలుగుతాం. అలా అమ్మవారిని మనం సాధన చేయాల్సి ఉంటుంది.